ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీలు, ఉపవాస విరమణ ఏ తేదీన ఏ సమయానికి చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. సాధారణంగా సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి చాంద్రమానంలోని శుక్లపక్షంలో 12, కృష్ణపక్షంలో 12. ప్రతిదీ పవిత్రమైనది, ప్రతిదీ భగవాన్ విష్ణువు నామాన్ని కలిగి ఉంటుంది. ఈ 24టిని చిత్తశుద్ధితో పాటించే భక్తుడు జీవితాంతం ఆయన రక్షణలో నడుస్తాడు. కానీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనేది 13వ గదిలోకి ప్రవేశించినప్పుడు మరో 1000 రోజుల వరకు ప్రపంచము మళ్ళీ చూడని 2 అదనపు ఏకాదశులు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశిని పద్మిని అని, కృష్ణపక్ష ఏకాదశిని పరమ అని పిలుస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో ఇవి మొత్తము క్యాలెండర్లోని అత్యంత అరుదైన మరియు అత్యంత ఫలమైన ఏకాదశులు. పద్మిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అంటే ఆత్మ ఇప్పటి వరకు పాటించిన ప్రతి ఏకాదశి మరియు ఇప్పటి వరకు పాటించిన ప్రతి ఏకాదశి యొక్క పుణ్యాన్ని ఒకే ఉదయం పూట పోగు చేసి భగవంతుని పాద పద్మాలకు నైవేద్యంగా సమర్పించడమేనని పద్మపురాణం చెప్తోంది. 2026 సంవత్సరంలో పద్మిని ఏకాదశి మే 26వ తేదీన వచ్చి మే 27వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరము, అధిక జ్యేష్ఠ మాసము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము. ఏకాదశి తిథి ప్రారంభము 26వ తేదీ మే 2026 మంగళవారం ఉదయం 5:11 ప్రారంభమై 27వ తేదీ మే 2026 బుధవారం ఉదయం 6:22 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 28వ తేదీ మే 2026 గురువారం ఉదయం 5:45 నుండి 7:57 వరకు. వ్రత కథ గురించి తెలుసుకుందాము. పాండవ సభ అంతిమ రోజుల్లో భగవాన్ కృష్ణుడు యుధిష్ఠిరునికి పద్మపురాణంలో చెప్పిన ఒక పవిత్ర సంభాషణ ద్వారా పద్మిని ఏకాదశి కథ మనకు చేరుతుంది. మధుసూదన, నువ్వు మాకు చెప్పిన 24 ఏకాదశులను ఈ ప్రపంచం పాటిస్తుంది. కానీ ఇంకా ఎక్కువ కోరుకునే ఆత్మ ఏమి చేయాలి? ఏకాదశి వ్రత మాధుర్యాన్ని రుచి చూసి దాన్ని మరింత లోతుగా ఆస్వాదించాలనుకునే ఆత్మ ఏమి చేయాలి? మిగిలిన వాటి కంటే గొప్పదైన ఏకాదశి ఏదైనా ఉందా అని యుధిష్ఠిరుడు కృష్ణుని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ పాండవా, ఉంది. గొప్ప ఋషులు సైతం తమ జీవితాంతం ఎదురుచూసే ఒక ఏకాదశి ఉంది. అది ప్రతి సంవత్సరం రాదు, కనీసము 3 ఏళ్లకొకసారి వస్తుంది. నేను నా సొంతం చేసుకున్న మాసంలో, పురుషోత్తమ మాసంలో మాత్రమే అది వస్తుంది. అది వచ్చినప్పుడు దేవతలే స్వయంగా తమ విమానంలో అవతరించి దాన్ని నిర్వహిస్తారు. అదే పద్మిని ఏకాదశి. దాని వైభవాన్ని నీకు తెలియజేస్తాను. నేను నీకు కృతవీర్య మహారాజు కథను చెప్తాను, వినుము అనెను. చాలా కాలం క్రితము మహిష్మతి సింహాసనంపై కృతవీర్యుడు అనే రాజు ఆసీనుడయ్యాడు. ఆయన న్యాయవంతుడు, ధర్మవంతుడు. తన ప్రజలను ఎంత ప్రియమైన వాడంటే ఋషులు కూడా అడగకుండానే ఆయన పేరును దీవించేవారు. ఒక రాజుకు లభించగల అన్ని వరాలు ఆయనకు లభించాయి. ఆయనకున్న ఒకే ఒక లోటు ఆయనకు కుమారులు లేకపోవడము. అతని ప్రధాన రాణి పద్మిని. తన పేరు పద్మం వలె తేజోవంతంగా ఉండేది. ఆమె అతనికి భక్తిని, సలహాలను, ఒక భార్య తన భర్తకు అందించగల అన్ని రకాల ప్రేమలను అందించింది. కానీ ఆమె అతనికి కుమారుణ్ణి కనలేకపోయింది. రాజ్యం ఏండ్ల తరబడి వారసుడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. కానీ వారసుడు రాలేదు. చివరికి ఎన్నో సంవత్సరాలు గడిచి కృతవీరుడు వృద్ధుడయ్యాడు. అప్పుడు పద్మిని భూమిపై నడిచిన స్త్రీలందరిలో అత్యంత ఉత్కృష్టమైన వారిలో ఒకరైన
మహర్షి అత్రి భార్య దత్తాత్రేయుని తల్లి అయిన గొప్ప అనసూయ వద్దకు వెళ్ళింది. రాణి అనసూయ పాదాలపై మోకరిల్లి, దేవి, నాకు చెప్పండి, శాస్త్రాలన్నిట్లో ఏదైనా నా భర్తకు కుమారుణ్ణి ప్రసాదించగల వ్రతం ఉందా? భగవంతుడు ఇంకా నిరాకరించని తపస్సు ఏదైనా ఉందా? ఆచార్యుల సలహా ఇచ్చినట్టు నేను చేస్తాను. పురోహితులు నిర్దేశింది ఇస్తాను. భగవంతుడు తన హస్తాలను తెరవలేదు అని అంది. అనసూయ చాలాసేపు మౌనంగా ఉండి తర్వాత పద్మినిని పైకి ఎత్తి, ఓ బిడ్డ, నేను ఏ ఆత్మకు తేలికగా సలహా ఇవ్వని ఒక వ్రతం ఉంది. అది పురుషోత్తమ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పద్మిని ఏకాదశి. ఇది సుమారు ప్రతి 33 నెలలకు ఒకసారి వస్తుంది. దీన్ని ఆచరించాలంటే ఏకాదశి రోజంతా, ఆ తర్వాతి రాత్రంతా ఉపవాసం ఉండాలి, జాగరణ పాటించాలి, తెల్లవారుజాము వరకు విష్ణు సహస్రనామం పఠించాలి మరియు ద్వాదశి ఉదయం నిర్దేశించిన పారణ సమయంలో మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి. ఇది చాలా కఠినమైనది, ఇది ఖచ్చితమైనది మరియు భగవాన్ విష్ణువుకి ఎంతగానో ప్రియమైందంటే దీన్ని చక్కగా ఆచరించే ఆత్మకు ఆయన అసాధ్యాన్ని కూడా ప్రసాదించినట్లు ప్రసిద్ధి. అనసూయ చెప్పిన మాటలకు పద్మిని ఏమీ మాట్లాడలేదు. ఆమె కేవలం తల ఊపి అనసూయ ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సంవత్సరము పురుషోత్తమ మాసము. ఆమె వ్రతం పాటించింది. ఆమె పగలంతా రాత్రంతా ఉపవాసం ఉండి తన పరిచారికలతో కలిసి జాగరణ చేసింది. అర్ధరాత్రి వేళ వ్రత కథను బిగ్గరగా చదవడం విన్నది. తెల్లవారుజామున చందనంతో చల్లార్చిన నీటితో ఒక తులసి ఆకుతో ఉపవాసం విరమించింది. పద్మపురాణం ప్రకారం ఆ సంవత్సరం ముగిసేలోపే మహిష్మతి రాణి తన చేతుల్లో ఒక కుమారుని ఎత్తుకుంది. అతడు సాధారణ కుమారుడు కాదు, భవిష్యత్ కార్తవీర్య అర్జునుడు, 1000 చేతుల భూస్వామి, యావత్ భారతాన్ని పాలించి ఒకానొక రోజు సాక్షాత్ భగవాన్ పరశురాముని చేతుల్లోనే అంతమయ్యేవాడు. పద్మిని ఏకాదశిని ఎలా ఆచరించాలో తెలుసుకుందాము. ఏకాదశి ముందు రోజు, దశమి రోజు ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి. ధాన్యాలు, పప్పులు, ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు అన్ని రజోగుణమున్న ఆహార పదార్థాలను మానుకోవాలి. తపస్సుకు చిహ్నంగా నేలపై లేదా ఒక సాధారణ చాపపై పడుకోవాలి. ఏకాదశి ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పసుపు లేదా తెలుపు రంగు శ్రేష్టమైన. భగవాన్ విష్ణుమూర్తి ముందు సంకల్పం తీసుకోవాలి. పగలు, రాత్రి మరియు ద్వాదశి ఉదయం వరకు పూర్తి చిత్తశుద్ధితో వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేయాలి. ఒక చిన్న పీఠంపై భగవాన్ విష్ణుమూర్తిని, వీలైతే వాసుదేవ రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. తులసి ఆకులు, పసుపు రంగు పువ్వులను, నెయ్యి దీపము, చందనము, పండ్లు మరియు పంచామృతాలు సమర్పించాలి. పగటిపూట ఉపవాసము పాటించాలి. ఆరోగ్యం సహకరించిన వారు నిర్జల అనగా నీరు లేకుండా ఉపవాసాన్ని పాటించాలి. ఆరోగ్యం సహకరించని వారు పలహారాలను తీసుకోవచ్చును. పగలంతా నిద్రకు దూరంగా ఉండాలి. జపము, శాస్త్రపఠనము, భక్తుల సాంగత్యంలో నిమగ్నం అవ్వాలి. పద్మిని, అనసూయల కథ అయిన వ్రత కథను పగటిపూట కనీసం ఒకసారైనా వినాలి లేదా బిగ్గరగా చదవాలి. రాత్రి జాగరణ పాటించాలి. పగటి ఉపవాసం కంటే రాత్రి జాగరణ వలనే పద్మిని ఏకాదశి పుణ్యం ఖాయమవుతుందని పద్మపురాణం నొక్కి చెప్తుంది. రాత్రి పొద్దుపోయే వరకు ఇంట్లో భజన, కీర్తన మరియు విష్ణు సహస్రనామ పారాయణం కొనసాగించాలి. రాత్రి 3వ జాము వరకు లేదా అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు ద్వాదశ అక్షర మంత్ర జపాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ద్వాదశి ఉదయము స్నానం చేసి పూజ పూర్తి చేసి ఒక బ్రాహ్మణుడికి లేదా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టి దక్షిణ సమర్పించి ఆ తర్వాత మాత్రమే నిర్దేశించిన పారణ సమయంలో ఉపవాసం విరమించాలి. ఆలస్యంగా లేదా హరివాసర సమయంలో పారణ విరమిస్తే వ్రతంలోని పుణ్యం చాలా వరకు నశిస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అదనపు మాసంలో
మాల మాసం వస్తుంది. ఈ సమయంలో పూజలు, వ్రతాలు చేయడం వల్ల సాధారణ రోజులతో పోలిస్తే అనేక రెట్ల అధిక ఫలం ఉంటుంది. పురాణాల ప్రకారము పద్మిని ఏకాదశి వ్రతం చేయడం వల్ల రాక్షసులను సైతం జయించగల వీరుడైన సంతానం కలుగుతుందని చెప్తారు. భక్తులు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా తమ గత జన్మల పాపాలను తొలగించుకోవచ్చును. ఈ పవిత్రమైన రోజున నియమ నిష్టలతో ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.